తిరుపతి జిల్లా వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లి మనస్సాక్షి భూమి పూజ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ విచ్చేశారు. ఎమ్మెల్యేకి ఆలయ అర్చకులు, కూటమి శ్రేణులు శాలువలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ అధికారి శ్రీనివాసరెడ్డితో కలిసి ఎమ్మెల్యే మందిరం భూమి పూజ చేశారు. కూటమి ప్రభుత్వం దేవాదాయ శాఖ నిధులు CJF గ్రాంట్ నుండి సుమారు 1,15,00,000 మంజూరు చేసిందని, స్థానిక పోలేరమ్మ దేవస్థానం నిధుల నుండి 50 లక్షల నిధులతో భవన నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. అనంతరం కురుగుండ్ల మీడియాతో మాట్లాడారు. అమ్మవారి చల్లని దీవెనలతో ప్రజలందరూ బాగుండాలని, అలాగే నియోజకవర్గం మరింత అభివృద్ధి జరగాలని ఆకాంక్షించారు. భక్తులు పొంగళ్లు, పూజలు నిర్వహించుకునేందుకు స్థలాన్ని ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, TDP శ్రేణులు, సిబ్బంది పాల్గొన్నారు. సాక్షి కూటమి తరఫున జ్ఞాన మందిరం, పోలేరమ్మ జ్ఞాన మందిరం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది 1,65,00,000 నిర్మిస్తా ఉన్నాం. అందులో పోలేరమ్మ తల్లి డబ్బులు 25 లక్షలు, 1,40,00,000 ప్రభుత్వం ఎండోమెంట్ ద్వారా కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎందుకంటే అమ్మవారంటే, పోలేరమ్మ అంటే ప్రత్యేకత వెంకటగిరి ప్రాంతంలో. కాబట్టి దాన్ని గుర్తించి గతంలో కూడా పోలేరమ్మ కార్యక్రమాలన్నీ కూడా అభివృద్ధి చేశామంటే, మనం కుమ్మరివేదిలో మండపం కానీ, జీనిగూడలో కానీ, గాలి గంగల మండపంలో కానీ, అదేవిధంగా నిమజ్జ ప్రాంతం. ఎందుకంటే గతంలో ఆ నిమజ్జనం అయిపోయిన తర్వాత అన్ని రకాలుగా వాడుతా ఉన్నారు. దానికి కూడా కాంపౌండ్ వాల్ పెట్టి కట్టుదిట్టం చేసి ఈరోజు తాళాలేసి జాగ్రత్త చేయడం జరిగింది. అదేవిధంగా పొంగళ్ళు పెట్టుకోవడానికి కూడా ఇప్పుడు ఇక్కడ అమ్మవారికి అవకాశాలు లేవు. దానికి కూడా త్వరితగతిన ఏర్పాటు చేసి అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తాం. పోలేరమ్మ ప్రత్యేకత ఉంది కాబట్టి మెయిన్ రోడ్ లో పోయే వాళ్ళకు కూడా తెలిసే విధంగా ఒక పెద్ద ఆర్చి కూడా నా సొంత నిధులతో నిర్మించాం. అటుపక్క పాలకేంద్రం వైపు కూడా ఇంకొకళ్ళు ఇద్దరు దాతలు కలిసి అక్కడ కూడా పోలేరమ్మ ఆర్చి నిర్మిస్తా ఉన్నారు. వాళ్ళని కూడా మనం అభినందించాలి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఇంకా ముందుకు వచ్చి ఇంకా అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మన ఎక్కడైతే జన్మస్థలం ఉంటుందో, మన ప్రాంతం ఉంటుందో, ప్రతి ఒక్కరికి కూడా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి అనే కోరికలు ఉంటాయి. కాబట్టి ఇంకా అందరూ కూడా ముందుకు రావాలని చెప్పని కోరుకుంటూ సెలవు. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.